వైఎస్ జగన్ను విమర్శించే అర్హత కోడెల శివప్రసాద్కు లేదని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. కోడెల మనస్తత్వం క్రిమినల్ నేచర్ అని, అందుకు ఉదాహరణే ఆయనపై నమోదైన కేసులని రాంబాబు అన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి తన స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని అంబటి హితవు పలికారు. దీనికి ఉలిక్కిపడిపోతున్నాడు కోడెల శివప్రసాద్ గారు. అసలు కోడెల శివప్రసాద్ గారి రాజకీయ జీవితం అంతా కూడా క్రిమినల్ యాక్టివిటీసే. హింసావాదాన్ని నమ్మి కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన, గ్రామాల మధ్యన తగాదాలు పెట్టడం ద్వారా మాత్రమే రాజకీయ లబ్ధి పొందాలని భావించేటటువంటి క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఒకసారి ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకోమనండి. ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి మీకు? మీరు ఒక డాక్టర్గా మీరు ఈ సమాజంలో ప్రవేశించారు. మీరు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, కొన్నిసార్లు గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయారు. మీ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి బా? ఈ క్రిమినల్ కేసు నుంచి మీరు బయటపడితే బయటపడవచ్చు. యూ హ్యావ్ ఏ క్రిమినల్ నేచర్, అందరికీ తెలిసినటువంటి సత్యం. అలాంటి క్రిమినల్ నేచర్ కలిగినటువంటి కోడెల శివప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఏదో సామెత చెప్పినట్టుగా కాలం కలిసిరాక తప్ప ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కోడెల శివప్రసాద్ గారు మరొకరిని క్రిమినల్ అని, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళుతున్నారని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. కాబట్టి కోడెల శివప్రసాద్ గారికి గౌరవం పెంచుకోండి. మీరు స్పీకర్ స్థానంలో ఉన్న ఇటువరకు లాగా లేరు. అయినప్పటికీ కూడా ఒక వీధి రవిడిలాగానో మరో రకంగానో మాట్లాడితే సమంజసం కాదు. గౌరవాన్ని పెంచుకునే పరిస్థితి చేయండి కోడెల శివప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. మీ ఎదుగుదల, మీ పుట్టుక, మీ ఎదుగుదల అంతా కూడా క్రిమినల్ నేచర్. మీరు క్రిమినల్గానే ఈ రాష్ట్రంలో పనిచేశారు, క్రిమినల్గానే ఉన్నారు. ఆ హోంమంత్రిగా కూడా క్రిమినల్ యాక్టివిటీస్ చేశారు. వంగవీటి మోహన్ రంగా హత్యకు ప్రధాన బాధ్యులు మీరే. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు.